అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఏదైతే భారత ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని అయితే చేపట్టింది. సో ఆపరేషన్ కగార్ అంటే మరి 2026 లోపు మావోయిస్టులందరినీ కూడా మరి వస్తే లొంగిపోవాలి, లేదంటే ఇంకా మరి ఎన్కౌంటర్లు చేస్తామన్నట్లుగా భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరి అక్కడ ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మరొక వైపు మరి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొందరైతే లొంగిపోవడం కూడా జరుగుతుంది. మరి అదే నేపథ్యంలో మరి తెలంగాణకు చెందిన మరి ఇప్పుడు మాల సంజీవ్ జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు, మరి అదేవిధంగా గద్దరు సమకాలీకుడు అనమాట మాల సంజీవ్, అతని భార్య దీనా. సో వాళ్ళిద్దరు కూడా మరి తెలంగాణ రాచకొండ కమిషనర్ ఎదురుగా వాళ్ళైతే లొంగిపోవడం అయితే జరిగింది. దాదాపు వాళ్ళు 45 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల పాటు అయితే మరి అజ్ఞానంలో గడిపారు. మావోయిస్టులో కీలక పాత్రలు అయితే పోయించారు. మరి జననాట్య మండలి స్థాపించారు, మరి గద్దర్ గారు స్థాపించిన మరి అందులో కూడా ఒక సభ్యులుగా అయితే ఉన్నారు. మరి అతని భార్య ఇద్దరు, సంజీవ్ అతని భార్య ఇద్దరు కూడా మరి అందులో కీలకంగా పనిచేస్తారు. 45 సంవత్సరాల పాటు అందులో ఉండి మరి ఎట్టకేలకు మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి మరి రాచకొండ కమిషనరేట్ పరిధిలో అయితే కమిషనర్ ఎదుట లొంగిపోయారన్నట్లుగా మనకైతే వార్తలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఇక మావోయిస్టులందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని చెప్పేసి ఏదైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మావోయిస్టులందరూ కూడా మరి జనజీవన స్రవంతిలో కలుస్తారా, లేదంటే ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఖచ్చితంగా మనమైతే వేచి చూడాల్సిందే. మరి మావోయిస్టుల కారణంగా కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి మావోయిస్టులందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, లేదంటే 2026 వరకు మావోయిస్టులందరినీ కూడా మేము ఖతం చేస్తామన్నట్టుగా, మావోయిస్టులందరినీ కూడా మేము అంతం చేస్తామన్నట్టుగా తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా మరి మావోయిస్టుల యొక్క నెక్స్ట్ చర్య ఏంటో మనం ఖచ్చితంగా చూడాల్సిందే. అయితే మొన్న అమిత్ షా తెలంగాణకు వచ్చిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఏంటంటే మావోయిస్టుల సందర్భంగా ఆ సందర్భం మావోయిస్టుల గురించి ప్రస్తావిస్తూ కూడా మరి మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి, వాళ్ళతో చర్చలు కూడా ఏం పెట్టము, వాళ్ళైతే మరి సమాజానికి కావచ్చు ఇటు రాజ్యాంగానికి కావచ్చు వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోయి మరి జనజీవన స్రవంతిలో కలవాలనే మరి అతను అమిత్ షా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఎట్టకేలకు మరి మాల సంజీవ్ గారు అతని భార్య దీనా మరి వాళ్ళైతే మరి రాచకొండ కమిషనర్ ఎదుట అయితే వాళ్ళైతే లొంగిపోవడం జరిగింది. దానికి సంబంధించిన పోలీస్ వాళ్ళు వాళ్ళైతే ఒక ప్రెస్ లేఖనైతే మరి రిలీజ్ చేశారు. దాన్ని అయితే ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. సో ఇదే అనమాట ప్రెస్ నోటు. ఇక జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు సీనియర్ మావోయిస్టు జంట ఇక తెలంగాణ పోలీసు ఎదుట లొంగుబాటు అని మన రాచకొండ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం అంటే పోలీసులు అఫీషియల్గా దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక మాల సంజీవ్ గారు అలాగే వాళ్ళ వైఫ్ మాల సంజీవ్ అలియాస్ లింగు బాబా, అదే పెరుగుల పార్వతి, బొంతల పార్వతి అలియాస్ దీనా అని చెప్పేసి వాళ్ళ పేర్లు చూడవచ్చు. ఇంకా 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు గద్దర్ సమకాలీకుడు DKSZC సెక్రటరీ మెంబర్ SCM అగు మాల సంజీవ్ అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్తో కలిసి జనజీవన స్రవంతిలో కలవడం తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్రమైన విధానానికి ఒక నైతిక విజయంగా భావిస్తున్నాము. 4 దశాబ్దాల పాటు CPI మావోయిస్టులో పనిచేసి జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీనియర్ మావోయిస్టుల నాయకులు మాల సంజీవ్, SCM అతని భార్య పెరుగుల పార్వతి, SCM అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని అయితే కోరుకున్నారు. సో అదేవిధంగా పోరు వద్దు ఊరు ముద్దు అనే పిలుపును పునరుద్ఘాటించారు. CPI మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందజేస్తాం. ఈ రోజు అనగా 17/7/2025 తేదీన నిషేధిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన 2 సీనియర్ అజ్ఞాత నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహకారాలు మరియు జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణకు గురించి తెలుసుకొని తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసినారు. సో మళ్ళీ వారి ఫోటోలు చూడవచ్చు. మరి ఇతనే వారు మరి మాల సంజీవ్ గారు, అదేవిధంగా అతని భార్య మరి దీనా. సో మరి వీళ్ళైతే ఎట్టకేలకు మరి పోలీస్ కార్యాలయం రాచకొండ పోలీస్ పరిధిలో అక్కడ కమిషనర్ ఆఫీసులను అయితే మరి లొంగిపోయిన జనజీవన ఫోటో కూడా చూడొచ్చు. ఇదన్నమాట ఫోటో దానికి సంబంధించింది. సో ఇదన్నమాట. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరి 45 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి మరి ఎట్టకేలకు మరి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎదుట అయితే మరి వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మాల సంజీవ్ అదేవిధంగా అతని భార్య
దీనా కూడా. మరి ఇంకా ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో తెలంగాణకు సంబంధించి సంక్షేమ పథకాలు అవి అవలంబిస్తుందో మరి జనజీవన ప్రజలు నార్మల్ ప్రజలు ఎట్లా బతుకుతారో సో మేము కూడా అలాగే ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళైతే ఇంకా లొంగిపోవడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళకు సహకారాలు అందిస్తామని అయితే వాళ్ళు చెప్పారు. మరి ఏదైతే లొంగిపోయిన మావోయిస్టులకు ఏ విధంగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయో వాళ్ళకు ఇంకా నెక్స్ట్ ఎలా జీవించాలి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే వాళ్ళకు క్లియర్గా వాళ్ళకైతే అన్ని రకాలుగా సాయం ఉంటాం, మీరు బ్రతకడానికి కావచ్చు ఇంకా ఇతరత్ర సౌకర్యాలు అయితే కల్పిస్తామన్నట్లుగా అయితే చెప్పారు. ఇంకా వాళ్ళకు ఇక పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నది ఏంటంటే మరి మీ అంతలో మీరు వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే మాత్రం మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాం, అలాగే మీకు లభించాల్సినటువంటి కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మేము ఖచ్చితంగా మీకు అందజేస్తాం, మీకు సపోర్ట్గా ఉంటాం, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మరి అంతం చేస్తామన్నటువంటి ఏదైతే చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు అయితే ఇక తప్పని పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి కొంతమందికి ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా లొంగిపోతున్నారు, లేదు అంటే ఇంకా ఖచ్చితంగా ఇక తప్పదు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలో మరి మావోయిస్టులను అంతం చేస్తారనే ఉద్దేశంతో కూడా మరి 2026 వరకు కూడా మరి ఖచ్చితంగా కొంతమంది ఇలా ఏమంటారు పోలీసులు ఎదుట లొంగిపోయేటువంటి కారణాలు కూడా ఉన్నాయి. మరి నెక్స్ట్ మావోయిస్టులకు సంబంధించినటువంటి మరి అఫీషియల్గా ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో మరి అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. మరి కంప్లీట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా మరి చర్చించుకొని మరి నెక్స్ట్ నిర్ణయం అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారో ఖచ్చితంగా మనమైతే చూడాల్సింది. సో ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా చూసుకుంటే మరి ఇది రైటా రాంగా అనే విషయం కొంత పక్కన పెడితే మరి అప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి కొందరు మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పనిచేయడానికి కొందరు అయితే మరి ఆ పందాన్ని అయితే ఎంచుకున్నారు. ఇప్పుడు మరి కాలం మారింది, ప్రభుత్వాలు మారినాయి, మనకి ఎంతో టెక్నాలజీ వచ్చింది. సో మరి అది అక్కడ ఉండడం కరెక్టా రాంగా అనే విషయం అది ఒక పెద్ద డెబిట్ లాగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కానీ మన ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో మరి చట్టాలు ఉన్నాయి, మనకు ఓటు అనే ఒక హక్కు ఉంది. మనం ఎక్కడికైనా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా మరి మనకైతే స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఆ రూట్ కాకుండా మన ఈ రూట్ ఎంచుకోవడం కూడా మంచిదే అని కూడా కొందరైతే అభిప్రాయపడుతున్నారు. మరి ఇక్కడ లొంగిపోయిన వాళ్ళలో కూడా పోలీసులు అయితే కీలక పాత్ర వహించినట్టు తెలుస్తుంది. పోరు వద్దు ఊరు ముద్దు అంటే పోరు వద్దు అంటే మావోయిస్టులు అక్కడికి వెళ్ళి అలాంటి పోరు వద్దు మరి ఊరు ముద్దు ఏదైనా మన ప్రజాస్వామ్యబద్ధంగా మరి చట్టబద్ధంగా చూసుకోవాలి తప్ప అలాంటివి కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే పలు కార్యక్రమాలు అయితే చేపడుతున్న నేపథ్యంలో మరి ఎట్టకేలకు మరి వీళ్ళైతే లొంగిపోవడం జరిగింది. సో మరి ఏదేమైనట్టుకి మరి మనకు అంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది, మనకంటూ కొన్ని చట్టాలు ఉంటాయి. మరి ఆ చట్టాల పరిధిలో మనం అందరం జీవించాలి కనుక మరి అందరూ మరి దాన్ని గౌరవించి చట్ట పరిధిలో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మెలగాల్సి ఉంటుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.